అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు బిందుశ్రీ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలి, సేఫ్గా ఉండాలి, ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలి అని ఆ శ్రీరాముడిని కోరుకుంటూ ఇవాళ నా మార్నింగ్ రొటీన్ని స్టార్ట్ చేసేస్తున్నాను. ఇంకా నైటే ఇడ్లీ పిండి అయితే రుబ్బేసుకుని పెట్టేసుకున్నానండి. ఇంకా నైట్ మొత్తం బయట ఉంచేసేటప్పటికి చక్కగా పులిసిందనమాట. ఇలా పులిసిన ఇడ్లీతోటి చాలా రుచిగా ఉంటుంది. ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిదనమాట. ఇంకా అందుకోసమనేసి ఇలాగ నైట్ మొత్తం బయటే ఉంచేసాను. ఇప్పుడు ఒకసారి ఈ ఇడ్లీ పిండిని మొత్తం ఒకసారి కలిపేసుకుని ఇప్పుడు ఈ ఇడ్లీ పిండిని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాను. ఇలాగే బయట ఉంచితే పులుపు వచ్చేసే అవకాశం ఉంటుందండి. కొంతమంది చేయి తగిలితే ఒక 2-3 గంటల్లో కూడా పులుపు వచ్చేస్తూ ఉంటుంది. కాకపోతే నాకు అలాంటి ఇబ్బంది అయితే ఏముండదు. అలా పులుపు వచ్చేసేటప్పుడు మా అమ్మమ్మ ఒక మాట అంటూ ఉండేవారు, పుట్టింటి మీద ఆశ ఎక్కువ ఉన్న వాళ్ళకి చేతి ఏది పెట్టినా సరే పుల్లగా అయిపోతుందన్నమాట. పెరుగు తోడు పెట్టినా లేదా ఒక పిండి కలిపినా ఏది చేసినా పుల్లగా అయిపోద్ది. అలాంటి వాళ్ళని అయితే పుట్టింటి మీద ఆశ ఉంది కాబట్టి ఇంత పులిసిపోయింది అని అయితే అనేవారు అనమాట మా అమ్మమ్మ. ఇంకా నా చెయ్యి అయితే అస్సలు పులవదు. నాకు పుట్టింటి మీద ఆశ కూడా లేదు. ఆ సామెతలు వింటూ ఉంటే ఓకే నిజమేనేమో అనిపిస్తూ ఉంటుంది ఒక్కోసారి. కొన్ని కొన్ని సామెతలు మన జీవితానికి ఎంత అర్థంగా ఉంటాయో కదా. నాకు అలాంటివి విన్నప్పుడు అనిపిస్తూ ఉంటుంది ఓకే పెద్దవాళ్ళు అందుకేనేమో సామెతల రూపేణ వాస్తవాలను మనకి చెప్పడానికి చాలా ట్రై చేసి ఉంటారు. ఇప్పుడు సామెతలు లేవు, వాస్తవాలు లేవు, అలా చెప్పే పెద్దవాళ్ళు కూడా లేరు కదా. ఇంకా పొద్దున్నే అన్నీ ఆలోచించుకుంటూ పనులు చేసుకుంటూ ఉంటాను నేను ఎప్పుడు కూడా. మా అమ్మమ్మ చెప్పే ప్రతి మాట నా మైండ్లో అలా రివైండ్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే పెద్దవాళ్ళు చెప్పిన మాటని మనం ఎంతలా వింటామో మన జీవితం అంత బాగుంటుంది. ఇంకా పొద్దున్నే లెగ్గానే ఇంకా పొద్దున్నే మా వారైతే టీవీ న్యూస్ అయితే పెట్టేశారనమాట. యుద్ధం అయితే స్టార్ట్ అయిపోయింది. అది విన్నప్పుడు మాత్రం కాసేపు మనసంతా కలవరం అయింది. ఎందుకంటే చిన్నపిల్లలతో ఉన్న వాళ్ళు ఉంటాము అండ్ పెద్దవాళ్ళు ఉన్న వాళ్ళు ఉంటారు. ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు ఎటు పరిగెడతాం, ఎలా వెళ్తాము, అసలు ఎలా ఉంటుంది పరిస్థితి అనేసి ఒక్క పావుగంట సేపు ఆ ఆలోచనలు నా చుట్టూ ముట్టేసినాయి అనమాట. వాటి నుంచి బయటపడటానికి అయితే నాకు చాలా టైమే పట్టింది. డల్ అయిపోయాను అనమాట. పొద్దున్న లెగ్గానే మా వారు అన్నారు, కంగారు పడకే ఏం అవదులే, ఎందుకు ఓకే అంత అయిపోతున్నావు, ఏదో ఇప్పుడే ఏదో యుద్ధం మన దగ్గరికి వచ్చేసినట్టుగా టెన్షన్ పడిపోతున్నావు అనేసి అని అన్నారు. కానీ అండ్ ఎవరికైనా చిన్నపాటి భయం ఉంటుంది కదండి ఏదైనా ఇష్యూ అవుతున్నప్పుడు. అండ్ ఏదైనా మనం మన భారతదేశానికి సపోర్ట్గా ఉండాలి. ప్రతి ఒక్కరం కూడా ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే మనమందరం ఒకే మాట ఒకే బాట మీద ఉంటే ఎలాంటి విపత్తు పరిస్థితుల నుంచి అయినా మనం చక్కగా ఎదుర్కొని మన భారతదేశ కీర్తిని ఇంకొంచెం మరింతగా పెంచగలుగుతాం. దేశంలో ఉండే ప్రతి ఒక్కరూ దేశభక్తిని చాటుకునేది ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనే. అండ్ నేనైతే చాలా స్ట్రాంగ్ అయ్యాను. ఒక గంట సేపు మాత్రం మనసంతా అదోలా అయిపోయింది. చిన్నపిల్లలతోనూ ఎటు వెళ్తాం ఏంటి ఇవన్నీ కూడా ఆలోచించేసాను అనమాట. ఎందుకంటే ఏదైనా ఇబ్బంది అవుతుంది అని తెలిసినప్పుడు సహజంగా ఆడవాళ్ళకి ముందు గుర్తొచ్చేది పిల్లలు, ఇంట్లో ఉండే వాళ్ళ గురించే కదా. నేను అంతేనండి, సగటు స్త్రీనే కాబట్టి ముందు పిల్లల గురించి ఆలోచించానమాట. అండ్ ఇలాగ వారానికి ఒకసారి కబోర్డ్స్ అన్నిటిని కూడా స్ప్రే చేసుకుని ఇలా క్లీన్ చేసేసుకుంటూ ఉంటాను. ఇలా క్లీన్ చేసేసుకున్నాక అంటే వైఫర్తో లాగేశాక మరలా ఒక క్లాత్ తీసుకుని ఈ విధంగా మళ్ళీ పైన అయితే తుడుచుకుని వచ్చేస్తాను. ఇలా చేయటం వల్ల గ్లాస్ అనేది చాలా షైనీగా కనిపిస్తుందండి. అండ్ మా నార్మల్ క్లాత్తో తుడిచిన దానికి ఇలా స్ప్రే చేసి వైఫర్తో లాగేసిన దానికి చాలా వేరియేషన్. అండ్ క్లీనింగ్ కూడా చాలా డీప్ క్లీనింగ్ అయితే అవుతుంది అనమాట. ఇలా వారానికి ఒకసారి అయితే చేసేసుకుంటూ ఉంటాను. ఎంత ఎమర్జెన్సీ పనులు ఉన్నా సరే మాత్రం ఒక రోజు మాత్రం కబోర్డ్స్కి అయితే ఇలా టైం కేటాయిస్తాను. ఇంక ఇక్కడ
ఇక్కడ కూడా స్ప్రే చేసుకున్నాను కదండి, అది కూడా తుడిచేసుకున్నాను. ఇంక ఇక్కడ వచ్చేటప్పటికి గ్యాస్ పొయ్యి కాడ కూడా అన్నీ ఖాళీ చేసేసుకుంటున్నా. ఇంకా నైట్ కూడా కూర్చుని ఇంకా సంగీతం క్లాస్ నుంచి వచ్చాక కూర్చుని ఇంకా ఇదే చూశానమాట. ఏది యుద్ధానికి సంబంధించినవి, ఎన్ని ఆయుధాలు ఉన్నాయి ఏంటి ఇలాంటి న్యూస్ అంతా చూశానమాట. చాలా 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 క్యూరియాసిటీగా అనిపిస్తూ ఉంది ఇలాంటివి. ఎందుకంటే నేను పుట్టాక ఎప్పుడు యుద్ధం అన్నది తెలీదు. పక్క దేశాల వాళ్ళు యుద్ధం అని చెప్పటమే తప్ప మన దేశంలో ఫస్ట్ టైం, నేను పుట్టాక ఫస్ట్ టైం అనుకుంటా యుద్ధం గురించి. మా వారి చిన్నప్పుడు ఒకసారి యుద్ధం వచ్చిందంట, మరలా ఇప్పుడు వచ్చింది అనేసి అయితే చెప్తున్నారనమాట. ఆ యుద్ధం గురించి కవర్లు వింటుంటే ఎంత టైం అయినా సరే నాకు అసలు టైమే కదా చాలట్లేదు అన్నట్టుంది. అండ్ మీరు కూడా ఎలా ఆలోచిస్తున్నారు యుద్ధం గురించి అన్నది కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి. నిజంగా మన భారతదేశం మన పౌరుల జోలికి వస్తే అస్సలు ఊరుకోదనేసి మరొకసారి పాకిస్తాన్కి గట్టిగా చెప్తుంది. అండ్ ఈ మాటలు అంటున్నా కూడా కాపీ రైట్స్ అయితే పడుతున్నాయంట. ప్రతి ఒక్కరు కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకుని వాడని పదాలన్నీ కూడా. ఎందుకంటే మన అన్నీ కూడా చిన్న చిన్న ఛానల్స్ కాబట్టి, నా ఛానల్ని కూడా చాలామంది క్రియేటర్స్ చూస్తారు కాబట్టి చెప్తున్నాను. అండ్ కొన్ని పదాలు మీరు యూస్ చేయకుండా ఉండండి, కాపీ రైట్ అయితే పడిపోతుందనమాట. అందుకోసమనేసి మరలా మీ అందరికీ కూడా చెప్తున్నాను. నిన్న ఉత్సాహంతో నేను చెప్పేశాను కొన్ని పదాలు. దానికి ఏమైనా కాపీ రైట్ అయితే పడితే కనుక ఆ వీడియో డిలీట్ చేద్దాంలే అన్నట్టుగా ఆగాను అనమాట. అండ్ మన చిన్న చిన్న ఛానల్స్ జోలికి రావేమో అనుకుంటున్నాం, కానీ అల్గారిథాన్ని ఏమి చేయలేం కదండి. అది చిన్న ఛానల్ పెద్ద ఛానల్ ఉండదు. అది ఒక్కసారి కన్నేసిందంటే ఇంకా ఆంఫట్ స్వాహా. కాబట్టి చాలా కేర్ఫుల్గా ఏమైనా పదాలు వాడేటప్పుడు ఈ 4 రోజులు కొంచెం చూసుకుని వాడండి. ఇంకా పొయ్యి కాడ కూడా మొత్తం అంతా క్లీన్ చేసేసుకుని పొయ్యి కూడా తోమేసుకుని, అలాగే అంట్లు పెట్టుకునే బుట్టకాడ కూడా ఇదంతా వారంలో ఒక రోజు అయితే క్లీన్ చేసుకుంటూ ఉంటాను. బట్ ఇవాళ అయితే ఎర్లీగా సంగీతం క్లాసుకి కూడా వెళ్ళాలి. ఎప్పుడు ఈవినింగ్ టైంలోనే సంగీతం క్లాస్ ఉండేది, కానీ ఇవాళ మా టీచర్ గారికి వేరే ప్రోగ్రామ్ ఉండడంతో ఉంటోటి మమ్మల్ని పొద్దున్నే రమ్మన్నారనమాట. ఇంకా అందుకనే పొద్దున్నే కానీ పనులన్నీ కూడా చాలా ఫాస్ట్గా చేసేస్తూ ఉన్నాను. సర్లే వీడియో షూట్ చేయకపోతే వచ్చిన వాస్తవరకు వస్తా పోతుంది. అండ్ ఛానల్ మౌంటేషన్కి దగ్గరలో ఉంది కదా అనేసి ఇంకా ఎంత బిజీ అయినా సరే వీడియోస్ అన్నది 2 డేస్కి ఒక్కసారైనా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. అస్సలు అవ్వట్లేదండి. సంగీతం క్లాసు, ఇటు పిల్లలు, ఇదంతా కూడా నాకు చాలా కష్టంగా అనిపిస్తూ ఉంది. ఓ పక్కేమో పచ్చళ్ళు, ఓ పక్కేమో వడియాలు, ఈ పనులు కూడా అవుతూ ఉన్నాయి సైమల్టేనియస్గా. ఇంకా అవి కూడా నేను వీడియోస్ షూట్ అయితే చేయట్లేదు. మ్యాక్సిమం వీలైనంత వరకు కవర్ చేస్తాను కానీ అండ్ అంత క్లియర్గా అయితే వీడియో అయితే షూట్ చేయలేకపోతున్నాను. ఇంకా వచ్చే సంవత్సరం మాత్రం చాలా పికిల్స్ అయితే చేసి చూపిస్తాను. ఈ సంవత్సరం మాత్రం ఎస్కేప్ అనమాట. పికిల్స్ లేవు, ఏమీ లేవు. ఇంకా పొయ్యిని తోవేసుకుని ఇలా ముగ్గు వేసుకుంటే ఎంత అందంగా ఉందో. ఇవాళ మొత్తం పిచ్చి పిచ్చి ముగ్గులన్నీ పొయ్యి నిండా వేసేసాను అనమాట. మనసు కుదురుగా లేదు కాబట్టి ఆ ముగ్గుల్లో తెలిసిపోతుంది నేను నా మనసు రీతి ఎలా ఉంది ఏంటి అన్నది. ఇంకా ఇడ్లీ పిండి నైట్ రుబ్బేసి పెట్టుకున్నాను కాబట్టి ఇప్పుడు చక్కగా ఇడ్లీ అయితే పెట్టేస్తాను. మా వారు అన్నారు పొద్దున్నే లేచి బయట నుంచి టిఫిన్ తెమ్మంటావా అంటే, లేదండి ఇంట్లోనే రుబ్బేసుకున్నాను అనేసి అయితే చెప్పానమాట. అలాగే ఎప్పుడు పొట్టు మినపప్పు వాడే నేను ఫస్ట్ టైం సాయి మినపగుళ్ళు అయితే వాడాను అనమాట. నాకేంటో అంత సాటిస్ఫాక్షన్గా అనిపించలేదండి. పొట్టు మినపప్పు వాడి ఇది వాడితే ఏదో అనిపించింది అనమాట. ఇంకా అయినా ఏం చేస్తాం, పొట్టు మినపప్పు అయితే దొరకలేదు నాకు. ఇంకా ప్రస్తుతానికి ఇంకా డబుల్ హార్ట్స్ మినపగుళ్ళు అయితే తెచ్చేసుకున్నాను. కానీ జిగురు అయితే చాలా వచ్చిందండి. మామూలు పొట్టు మినపప్పుకి అంత రాదు. అండ్ ఇదేమైనా అన్యాచురలా ఏంటి అని అయితే సందేహం వస్తూ ఉంది ఇంత జిగురు వచ్చేటప్పటికి. ఇంకా సరే చూద్దాము. ఈ ఒక్కసారి కంటే టేస్ట్ అయితే నార్మల్గానే అనిపించింది, కాకపోతే కొంచెం రవ్వగా అనిపించింది అనమాట. నేను ఎప్పుడు కూడా ఒక గ్లాస్ పప్పుకి ఒక గ్లాస్ రవ్వే వేస్తాను. అలా వేసినా సరే నాకు ఏంటో కొంచెం రవ్వగా అనిపించినాయి ఇడ్లీలు. ఇంకా అందుకోసం అనేసి ఇంకా పొట్టు మినపప్పు వస్తే తీసుకోవాలి ఖచ్చితంగా. నాకు ఈ మినపగుళ్ళు అయితే సూట్ కావని అయితే అర్థమైందనమాట. ఈ లోపుగా ఇడ్లీలోకి పల్లి చట్నీ చేద్దామనేసి ఒక మూకిడైతే పెట్టుకుని అందులో కొద్దిగా ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కాక ఒక 2 గుప్పెళ్ళ పల్లీలు వేసుకుని అలాగే పచ్చిమిరపకాయలు వేసుకునే వాళ్ళ చాలా ఘాటుగా తినాలనిపించింది. అందుకని పచ్చిమిరపకాయలు అనేవి ఎక్కువ వేసుకున్నాను అనమాట. ఇవన్నీ కూడా చక్కగా వేగేదాకా ఇలా వేపేసుకుంటున్నాను. ఇలా వేపటం వల్ల ఏంటంటే కొంచెం టైం అన్నది సేవ్ అవుతుందని. ఎప్పుడైనా ఎమర్జెన్సీగా బయటికి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఇలాగా మొత్తం 2 కలిపేసి ఒకేసారి వేపేసుకుంటే కనుక టైం అన్నది సేవ్ అవుతుంది. అదే విడిగా అనుకోండి పచ్చిమిరపకాయలు ఒకసారి, పల్లీలు ఒకసారి అయితే వేపుతాను. ఇలా ఎమర్జెన్సీగా రెడీ అవ్వాలి అనుకున్నప్పుడు మాత్రం త్వరగా అయితే చేసేస్తూ ఉంటాను. ఈ లోపుగా ఇడ్లీ అవి కూడా రెడీ అయిపోయినాయండి. ఇంకా ఈ పిల్లలకి అది స్నానం చేపించి వచ్చేసాను. ఈ లోపుగా నాకు పచ్చడికి కూడా పల్లీలు అవి చల్లారిపోయినాయి. ఇప్పుడైతే కొన్ని పల్లీలు అయితే వేసుకున్నాను. కొన్ని పల్లీలు వేసుకుని అలాగే కొద్దిగా పుట్నాల పప్పు కూడా వేసుకున్నానండి. పుట్నాల పప్పు కూడా వేయటం వల్ల ఏంటంటే పచ్చడి
పచ్చడి అనేది కొంచెం ఒదుగొస్తుందనమాట. మా పిల్లలు పచ్చడి అయితే మామూలుగా తినరు. నా అలాగే అనమాట. మా వారు పచ్చడి ఎంత తక్కువ తింటారో, నేను మా తేజశ్రీ క్వైట్ ఆపోజిట్ అనమాట. పచ్చడి మాత్రం తాగేస్తాము. మేము ఎక్కడికైనా హోటల్‌కి వెళ్ళినా సరే మేము ఒక ప్లేట్ ఇడ్లీ తిన్నా ఆడికి ఒక బకెట్ చట్నీ అయితది. అంత పచ్చడి తింటామనమాట. మీకు కూడా పచ్చడి ఎక్కువ తినే అలవాటు ఉందా? అయితే ఒకసారి కామెంట్ చేయండి. మా వారైతే చట్నీ బకెట్లు బకెట్లు కావాలి నీకు అంటూ ఉంటారు. నాకేంటో చిన్నప్పటి నుంచి కూడా చట్నీ కొంచెం ఎక్కువ తింటా అలవాటయిపోయిందనమాట. ఇలా పచ్చడి గ్రైండ్ చేసుకుంటూనే ఇక్కడ అన్నీ కూడా సదిరేసుకుంటా ఉన్నాను. ఇలాగా ఒక పని చేస్తూ ఇంకో పనిని కూడా ఇంకో చేత్తో చేసేసుకుంటూ ఉంటే భలే అనిపిస్తుంది నాకు. ఇంకా ఈ లోపుగా నాకు పచ్చడి కూడా నలుగుతూ ఉందనమాట. మిక్సీ జార్‌లో పదునయితే పోయినాయి బ్లేడ్లు పదును. ఇంకా అందుకోసం అనేసి ఎక్కువ టైం అయితే పట్టేస్తుంది. అసలు చాలా విసుగొస్తుంది. ఇదివరకు ఇలా వేయగానే అలా గ్రైండ్ అయిపోయేది. ఇప్పుడు అలా కాదు, చాలా సమయం అయితే తీసుకుంటుంది. అంతే కాదండి, ఇలా పచ్చళ్ళు కానీ ఏయైనా జ్యూసులు కానీ చేసినా సరే హీట్ ఎక్కిపోతున్నాయి అనమాట. కింద కింద చక్రాల్లాగా ఉంటాయి కదండీ! అవైతే అరిగిపోయినట్టున్నాయి. అవంతా కూడా మార్పిచ్చేసుకుంటే మళ్ళా నా మిక్సీ కొత్త మిక్సీలాగా అయిపోతదనమాట. ఈ మిక్సీ కొని 8 సంవత్సరాలు అవుతుంది. అయినా సరే నాకు ఇప్పటికొచ్చి ఒక రిపేర్ లేదు. ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి అనమాట. అండ్ మూతలు అవి కూడా ఇరిగిపోతూ ఉన్నాయి. ఇంకా అలాగే ఇది కూడా మిక్సీ జార్ కూడా పదునది పోయినాయి అనమాట. ఇంకొకసారి మిక్సీని రిపేర్ చేపిచ్చేసుకుంటే మళ్ళీ ఇంకో 2, 3 సంవత్సరాలు అయితే చూడక్కర్లేదు. నేను ఏదైనా వస్తువు మార్చాలంటే నాకు చాలా సెంటిమెంట్ అనమాట. ప్రతి వస్తువుతోనూ నాకు చాలా మంచి అనుబంధం ఉంటుంది. అందుకనే నేను ఏటిని మార్చకుండా అలాగే పాత వస్తువులైనా వాడుతూ ఉంటాను. నాలాగా ఎంతమంది ఉన్నారు అన్నది కూడా నాకు కామెంట్ చేయండి. ఇక్కడితో వీడియో ఇంతే ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చిందా, నచ్చలేదా అన్నది కామెంట్ చేయండి. స్కిప్ చేయకుండా చివరిదాకా చూసిన మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్.